దీక్ష మలిసింది కొబ్బరికాయ ఎత్తుకుంటే చాలు ఇదే సినిమా మా రామ్ చరణ్ అన్న వేస్తే ఇంకా 1000 కోట్లు 2000 కోట్లు నిజంగా సినిమాకి వచ్చిన నిజంగా చెప్తున్నా అసలుకి వేరే లెవెల్ అనిపించింది అన్న. నేను 10 నిమిషాలు లేట్ అయిపోయినా నేను అసలు నేను శబరిమల పోయినా థియేటర్కి పోయినా అనే డౌట్ వచ్చింది అన్న. నిజంగా అయ్యప్ప స్వామి నువ్వు ఉన్నావు అని మళ్ళీ ప్రూవ్ చేసినావు. మా మెంటలోడు రవితేజకి అసలుకి హిట్లు లేక ఇన్ని రోజులు ట్రాక్ తప్పిండు. కానీ ఈ రోజు నువ్వు మా అన్న దారి మళ్ళిచ్చినావు. అసలుకి హిట్కి ఒక 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 వేరే రేంజ్కి తీసుకెళ్ళిపోయినా అని చెప్పుకోవచ్చు. అసలు థియేటర్ కాదు శబరిమల కొండలు అని చెప్పేసి అనుకోవచ్చు. శబరిమలకు వచ్చినట్టు అంత ఫీల్ వచ్చింది మాకైతే. అంత ఓపెన్ ఉంది నిజంగా. మళ్ళీ కట్టు శబరి కలెత్తి కళ్ళు ముల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్ప అను ఏమన్నా పాటలు ఉన్నాయి. అసలుకి ఊపు వస్తుంది. అసలుకి డైలాగులు అయితే ఉన్నాయి అసలు మామూలుగా లేవు. వెనకాల ఒకడు ఉన్నాడు చేసేస్తే పేగులు తీస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోవాలని గుడిసామని ఉంటుంది. అసలు వేరే రేంజ్లో ఉంది. నాకు ఒక బలహీనత ఉంది. ఏ ఆడ కూతురైనా నా కూతురు అనుకోవడం అరుదైన బలహీనత ఉంటుంది. సూపర్ అంటే సూపర్. మనం ఇంతకు ముందుకు కూతురు అండ్ డాడీ ఎమోషన్స్ ఏదనంటే డాడీ సినిమా చెప్పుకుంటాం. కానీ ఈ సినిమాలో చూడు ప్రతి ఒక్క సినిమా ఎలివేషనే, ప్రతి ఒక్క సీన్ కంటతడి పెట్టిస్తుంది. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ఈరోజు మా అమ్మ వరలక్ష్మి రథం చేయనిక కొబ్బరికాయలు పూలు అవన్నీ తీసుకొస్తే అవన్నీ థియేటర్కి తీసుకొని వచ్చిన నేను. ఇందాక స్నాక్స్ టైంలో కూడా అసలుకి ఏమంటారు అరే వెళ్ళి ప్రసాదం తీసుకురామన్నది. నేను వెళ్ళి పాప్కార్న్ తీసుకొని వెళ్తే మా అమ్మ నన్ను చిత్త కొడుతుంది. గుడికాని తీసుకొచ్చి పాప్కార్న్ పెడుతున్నాను చెత్త నా కొడుక అని చెప్పేసి అన్నది. నేను ఒక్కటి చెప్తున్నా అసలుకి ఈ సినిమా 100 కోట్లు 200 కోట్లు కాదు. నిజంగా ఈ సినిమాకి ఇంత అయిపోయింది రవితేజ అన్న వల్ల కాదు, శివ అనే డైరెక్టర్ వల్ల కాదు, ఒకరి వల్ల. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడే చూశాను ఇరుముడి సినిమా స్వామియే అనగానే నిజంగా అయ్యప్ప స్వామి కరుణించాడు రవితేజ గారిని. నిజంగా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. రవితేజ గారి మాస్ క్లాసు ట్విస్టులు క్లైమాక్స్ అయితే ఎమోషనల్ టచ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. అయ్యప్ప స్వామే కాదు కంటెంట్ చాలా బాగుంది. ఆ ఇరుముడి టైటిల్కి జస్టిఫై చేశారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, స్టోరీ నడుస్తూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే నిజంగా మాటలు రావన్నమాట. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, అయ్యప్ప స్వామి వచ్చిన సీన్స్ కానీ, ఆ పాటలు కానీ నిజంగా చాలా అంటే చాలా అసలు ఇది ఫ్యామిలీతో ఊర్లు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా ఈ కంటెంట్ ఎలా ఉంటుంది అనుకోలేదు. సో ఓన్లీ అయ్యప్ప స్వామినే చూపిస్తారు అనుకున్నాం. కానీ ఆ స్వామితో పాటు కంటెంట్ని తీసుకొని చాలా అంటే చాలా బాగా తీశారు. లాస్ట్ 20 మినిట్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఒక అయ్యప్ప స్వామిని చూసినట్టే ఉంటుంది రవితేజ గారిలో. సో చాలా బాగుంది. ఒక మదరు డాటరు, ఫాదరు డాటరు, చాలా క్యారెక్టర్స్, శ్రీహరి గారి క్యారెక్టర్ కానీ మిగిలిన క్యారెక్టర్స్ కానీ చాలా ట్విస్ట్లు ఉంటాయి అనమాట. మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో మెయిన్ డాటర్ అండ్ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ పిచ్చిగా ఉంటాయి అనమాట. చాలా ఎమోషనల్గా అయిపోతారు. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట లాస్ట్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. సో బ్లాక్ బాస్టర్ రవితేజ గారికి నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. వెళ్ళి థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇప్పుడే చూసిన ఇరుముడి సినిమాలో అసలు రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. అంటే ఆ ఎమోషన్ సీన్స్ లో కానీ, ఆ డెవోషన్ సీన్స్ లో కానీ అసలు ఇరుగా తీసేసారు. ఆ మాస్ ఫైటింగ్స్ అయితే అసలు మామూలు కాదన్న. అసలు అంటే ఎన్ని సినిమాలు కానీ ఈ సినిమా అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. అంటే ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి, ఓ తండ్రి కూతుర్ని ఎలా పెంచకూడదు అని చెప్పి సింగిల్ లైన్లో చెప్పేసి డైరెక్టర్ గారు. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రవితేజ గారి క్లైమాక్స్ ఉంటుంది చూడండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అనమాట. ఆ ఊర మాస్ క్లైమాక్స్ అయితే
అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత మంచిగా అనిపించింది అనమాట. స్వామి శరణమయ్యప్ప, నిజంగా సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. రవితేజ గారికి మంచి కంబ్యాక్ మూవీ. పక్క మీరు అందరూ రవితేజ గారి కోసం కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో, వాళ్ళ కోసమైనా చూడండి. లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమా ఎంత చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళనో లవర్నో, లవ్లైనా బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలు కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే ఇరుముడి మూవీ చూడడం జరిగింది. సో రవితేజ గారు కంబ్యాక్ మూవీ. సో ఎమోషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రవితేజ గారు తన కెరియర్లో బెస్ట్ ఫ్యామిలీ మూవీ ఇచ్చారు. ఆ పాప సెంటిమెంట్ కావచ్చు, రవితేజ వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తిరుగుతాయండి, అంత ఎమోషన్. సాంగ్ కానీ వాళ్ళిద్దరు బాండింగ్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చూశారు మైత్రి వాళ్ళు. సో రవితేజ గారికి అయితే ఈ సినిమా నేను చూసిన దాంట్లో ఫ్యామిలీ ఆడియన్స్కి రవితేజ కెరీర్లో ఒక బెస్ట్ మూవీ ఇచ్చాడు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. సో రవితేజ గారికి ఒక కమ్బ్యాక్ మూవీ దొరికింది. సో ఖచ్చితంగా రేపటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూస్తారు. కంపల్సరీ మన ఇంట్లో ఆడవాళ్ళకి ఈ మూవీ చూపించాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి. ఫ్యామిలీతో రండి, మీరు ఖచ్చితంగా మోటివేషన్ అవుతారు ఈ మూవీ ద్వారా. చాలా ఎమోషన్గా ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ మాత్రం కంట తడి పెడతారండి, అంత బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ మాత్రం క్యారెక్టర్లో జీవించేశారు. రవితేజ గారు ఎక్కడ కనిపించలేదు, నాకైతే క్యారెక్టరే కనిపించింది అక్కడ. సో రవితేజ గారికి ఒక కంబ్యాక్ మూవీ వచ్చింది. సో ఖచ్చితంగా అందరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రతి ఊర్లో ఉండాలి గుడి. ఇప్పుడే చూశాను భయ్యా ఇరుముడి సినిమా, సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఒక్క మాటలో సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక బాండింగ్ ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డను ఏ విధంగా పెంచాలి, అది అనేది రవితేజ గారు చూపించిన విధానంలో కానీ, డైరెక్టర్ గారు చూపించిన విధానంలో కానీ వేరే లెవెల్ అనిపించింది. వాననక, ఎండనక, నీరనక, నిప్పనక, చిన్న పిల్ల నుంచి పెద్ద వరకు ఒక ఆడపిల్లని పెంచితే సమాజంలో ఏ విధంగా ఆడపిల్లలకు భయంతో ఏం చెప్పుకోలేక, తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక, బయట జరిగిన సంఘటనలు ఇంట్లో చెప్పుకోలేక, తనలో తను నలిగిపోయి ఏదో జరిగిపోయి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి బయట సమాజంలో. అదే ఒక సినిమా ఇరుముడి. నిజం చెప్తున్నా, రవితేజ గారి యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్కి వెళ్ళేసరికి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మీకు కంటతడి పెట్టించకపోతే ఇంకా నేను రివ్యూ చెప్పడం మానేస్తాను. నిజంగా చెప్తున్నా, ఒక్క లెవెల్లో ఒక్క మాటలు చెప్పుకోవాలంటే రవితేజ గారి యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంది. ఆ సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఒక్క రేంజ్లో తీసుకెళ్ళిండు. ఆఖరికి వెళ్ళేసరికి, లాస్ట్కి వెళ్ళేసరికి ఆ సాంగ్ ని ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన సాంగ్ ని కూడా మార్చి ఒక మంచి కాన్సెప్ట్, మంచి వాయిస్ తో మనం ముందుకు తీసుకొచ్చిరు. ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే సినిమా బ్లాక్ బస్టర్. రవితేజ గారి కంబ్యాక్ సినిమా. నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్కా. ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే మూవీ ఇది. ఇరుముడి అంటే డివోషనల్ బ్యాక్డ్రాప్లో మంచి పాజిటివ్ వైబ్ టైటిల్తో ఫెస్టివల్ రోజు వచ్చింది. రవితేజ గారి 100% కంబ్యాక్ మూవీ. సేమ్ టైం శివ నిర్వహణ గారి కూడా కంబ్యాక్ మూవీ. మంచి స్క్రిప్ట్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ బాండ్తో అండ్ డివోషనల్ ఫీల్తో పర్ఫెక్ట్ సాంగ్స్ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్. జీవి ప్రకాష్ కుమార్ గారి సాంగ్స్, సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాని నెక్స్ట్ లెవెల్లో మనం 100% ఆ మూడ్లోకి, ఆ వైబ్లోకి ఇరుముడి సినిమాలో ఉండేలాగా. ఫోన్ ఒక్కసారి కూడా సినిమా త్రూఅవుట్ ద ఫిల్మ్ రన్ అవుతున్న టైంలో ఒక్కసారి కూడా మొబైల్ చూడకుండా అందులో లీనమయ్యామంటే ఆ సీన్స్ బ్యాక్ టు బ్యాక్ మంచి ఎంగేజింగ్ ఎనర్జెటిక్ సీన్స్, సేమ్ టైం మంచి ఫైట్ కంపోజిషన్ కావచ్చు, కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉండే పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ ట్విస్టులతోటి, టోల్నల్తోటి, గెస్ట్ చేయని స్క్రీన్ ప్లే తోటి శివ నిర్వహణ గారు కంబ్యాక్ ఇచ్చారు. మంచి పాజిటివ్ వైబ్తో ఫెస్టివల్ రోజు ఇరుముడి టైటిల్తో. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే కొన్ని అంటే ఇప్పుడున్న సొసైటీకి అంటే మన పిల్లల్ని పెంచే క్రమంలో పేరెంట్స్ ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలనే పాయింట్స్, డాటర్కి ఫాదర్కి మధ్యలో వచ్చే సీన్స్ బాగా చెప్పారు మన డైరెక్టర్ గారు మూవీలో. అంటే చూడొచ్చండి, పర్ఫెక్ట్ 100% ఫెస్టివల్ మూవీ, ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళండి. అండ్ సేమ్ టైం యూత్కి కావచ్చు, ఈ జనరేషన్ పిల్లలకి కావచ్చు, అందరినీ తీసుకెళ్ళి చూడాల్సిన సినిమా ఇది ఇరుముడి. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్, గ్రాండ్ సక్సెస్. శివనారాయణ గారు ఇస్ బ్యాక్. ఇప్పుడు మనము రవితేజ గారు నటించినటువంటి ఇరుముడి సినిమా చూడడం జరిగింది. శివనారాయణ డైరెక్టర్ గారు. సినిమా ఎలా ఉందనే విషయాలు మాట్లాడుకుంటే, సినిమాలో అంటే ఒక
ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం చాలా చాలా క్రేజీగా అనిపిస్తుంది, ఇంత మంచి సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతకు మించి ఉంటుంది అనమాట. సో మెయిన్గా నాకు చాలా బాగా నచ్చింది అంటే సినిమాలో పాప క్యారెక్టర్ ఎంత బాగా నటించింది. ఆ పాపకు గద్దర్ అవార్డు రావాలన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అద్భుతంగా అంటే చూసినప్పుడు పాప చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది, కానీ పాప మీద స్టోరీ చాలా అద్భుతంగా రన్ అవుతుంటుంది అనమాట. సో క్లైమాక్స్ చాలా గొప్ప అనిపిస్తుంది. ఫస్ట్ సాంగ్ కూడా ఇరుముడు కట్టే సాంగ్ అయితే నిజంగా సీట్లు చినిగిపోతున్నాయి లోపల, అంత క్రేజీ అనిపించింది. సో సెకండ్ వచ్చేసరికి మల్లెపూల పల్లకి సాంగ్ అయితే మన డీజే వర్షన్ లేకపోయినప్పుడు కూడా సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు ఒక వైబ్ వస్తుంది అనమాట. ఆ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. సాయి ప్రకాష్ గారు కానీ అదేవిధంగా స్వస్తిక్ గతంలో చేసినటువంటి ఒక తోపు హీరోయిన్ సినిమాలో నటించడం జరిగింది. అంటే తను ఒక లెస్బియన్గా సినిమాలో మనకు కనిపిస్తుంది అనమాట. ఆ ఎలిమెంట్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా గొప్ప అనిపిస్తుంది అనమాట. అంటే ఈ సినిమాలో పాప చనిపోవడం కొద్దిగా బాధ కనిపిస్తుంది. ఎటకెలకైతే సినిమా చాలా గొప్ప వర్క్ ఉంటుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి. ఎంత బాగా అందించాడు మ్యూజిక్ అంటే సినిమాకి చాలా ప్లస్ అయిందన్నమాట. అంటే సినిమా ఒక ఎత్తు అనుకుంటే బీజం ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చెప్పాలంటే ఆ అమ్మాయి కూడా ఆ పాపకైతే నేను 100కి 80 మార్కులు ఇస్తా, చాలా గొప్ప అనిపించింది. రవితేజ కానీ, ప్రియా గారు కానీ, స్వస్తిక్ గారు కానీ, మా సాయి ప్రకాష్ గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సినిమా నిర్మించారు చాలామంది. సినిమాలో అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అవుతుంది, అంటే ఎమోషన్ సీన్స్ బాగా ఎక్కువ పెట్టారన్నమాట. సో డైరెక్టర్ శివనారాయణ గారు ఎమోషన్ సీన్ మీద ఎక్కువ వర్కౌట్ చేయడం వల్ల సినిమా సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది తప్ప, కానీ సినిమా ఎక్కడ బోర్ అనిపించదు. అట్ ద సేమ్ టైం సినిమా మరి కొత్తగా ఉందని చెప్పలేము, కానీ రవితేజ గారి సినిమా కెరియర్లో ఇలాంటి ఒక డివోషనల్ సినిమా చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎప్పుడు డివోషన్ టచ్ చేయలేదు, కానీ డివోషనల్ సినిమా టచ్ చేయడంతో పాటు మాస్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ కూడా అంటే సినిమాలో డ్యాన్స్ ఉంది, ఫైట్ ఉంది, అన్నీ కూడా ఈ సినిమాలో పెట్టడం అనేది చాలా గొప్ప అనిపించింది. రవితేజ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రవితేజ గారికి మంచి కంబ్యాక్ ఉండే సినిమా, 100 కోట్ల వసూలు వేసే సినిమా ఏదంటే ఇరుముడి సినిమా. చాలా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మెయిన్గా తండ్రి కూతురు యొక్క బాండింగ్ ఉంటుంది చూడు, అది చాలా గొప్ప అంశం అంట. పెంచితే పిల్లల్ని ఇలా పెంచాలి అన్న ఫీలింగ్ కనిపించింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఫ్యాన్ చూడాల్సిన సినిమా. ఈ వీకెండ్లో మంచి సినిమా, మంచి ఫీల్ గుడ్ మూవీ. నిజంగా స్వామియే శరణమయ్యప్ప అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి బయటికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏడ్చుకుంటూ బయటకు వస్తారని ఆ ఓపెన్గా చెప్తున్నా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఆ విషయాలపై సినిమా అయితే చాలా బాగుంది.